ఫినిషింగ్ చేసారు, కానీ చాలా బ్యాచ్లు ఈ డోర్కి ఇప్పటికీ కుట్టలేదు. మన లాస్ట్ బ్యాచ్లు కూడా ఎవ్వరు పర్ఫెక్ట్గా కుట్టలేదు. ఇది కొంచెం హార్డ్, అందుకే చెప్తున్నాను బాగా ప్రాక్టీస్ చేయాలి. దీని మీద లేదు కింద పడాలంటే కష్టమవుతుంది. మీకు కొంచెం ఫోల్డింగ్కి ఎక్స్ట్రా తీసుకుంటే 1.5 తీసుకోండి విడుతూ క్రాస్ పట్టి, అప్పుడు ఈజీ అవుతుంది. నేను 1 ఇంచ్ మీద 1/4 తీసాను. ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఇలా ఫోల్డ్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇంకొక కుట్ట వేసుకోవాలి, ఈ నుంచి మళ్ళీ ఇంకొక కుట్ట ఒకటి పడాలి, అలా కుట్టేసుకోవాలి. వేసుకోవచ్చు పైకి వెళ్ళిపో, ఇలాగ ఇంకోటి పడుతుంది భావించుతో. ఇదొక్కటే కష్టం మీకు, ఈ క్రాస్ ఫోల్డింగ్ దగ్గర మీకు క్లోజ్ అవ్వాలి, ఇది రావాలి. అది పోతే మాత్రం పోయినట్టే. అదొక్కటి చూసుకోండి. ఫినిషింగ్ తర్వాత ముందు ప్రాక్టీస్ చేయండి, ప్రాసెస్ రావాలి. ప్రాసెస్ వచ్చినాక ఫినిషింగ్. మీరు ఈ కరెక్ట్ సీమేలను లోపల పెట్టి కుట్టకుండా ఇలా కుట్టారు అనుకోండి, పైపింగ్ పోయినట్టే. ముందు ప్రాసెస్ కరెక్ట్ చేస్తే ఫినిషింగ్ అదే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమవుతుంది ఐశ్వర్య? మామూలుగా ప్రాక్టీస్ వాళ్ళు అయితే లోపల థ్రెడ్ పెట్టి చేస్తారు కదా, అది బ్లౌజెస్కి వేస్తాం. ఒకప్పుడు మేము ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు పైపింగ్ ఇలా వేసాం, కానీ థ్రెడ్ రాలే. ఇప్పుడు మామూలుగా బ్లౌజ్ థ్రెడ్ వేస్తాం. 4 రకాలుగా వేయచ్చు పైపింగ్ థ్రెడ్, 4 టైప్స్ వేస్తాం బ్లౌజెస్ని బట్టి, ఒకే విధంగా అని కాదు. ఒక 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ వదలండి, ఎంతో కొంత. 4, 5 లాస్ట్ హ్యాంగింగ్స్కి డోర్కి 5 ఇంచెస్ పెట్టుకుంటాం కట్టడానికి. మరి అలా అని 10 ఇంచెస్ తీసుకోకండి, 5 ఇంచెస్ చాలు.